మన ఇండియన్ పొలిటీషియన్స్ అందరూ మ్యాకియావెల్లీని ఫాలో అయినారేమో అనిపిస్తుంది. ఎవరి మ్యాకియావెల్లీ అనుకుంటున్నారా? మ్యాకియావెల్లీ ఇటలీకి చెందిన ఫిలాసఫర్. ఇతను 17th సెంచరీకి చెందినవాడు. ఇతను ది ప్రిన్స్ అనే పుస్తకాన్ని రచించాడు. ఏమున్నాయి ఈ ప్రిన్స్ లో అంటే, ఎందుకు రచించాడు ఈ ప్రిన్స్ అనే పుస్తకం అంటే, రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఆ రాజు పవర్ ని ఎలా మెయింటైన్ చేయాలి, ప్రజల్ని ఎలా మ్యానిపులేట్ కూడా చేయాలో దీంట్లో మొత్తం ఉంటాయన్నమాట. అయితే ప్రిన్స్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే లవ్ ఆర్ ఫియర్. ప్రజలకి రాజు పట్ల ప్రేమ ఉండాలా లేక భయం ఉండాలా అని ఒక క్వశ్చన్ వేస్తాడు ఆయనే. మళ్ళీ ఆయన ఏమని సమాధానం చెప్తాడంటే, రాజు పట్ల ప్రజలకి ప్రేమ అనేది ఉండకూడదు, ఫియర్ ఉండాలి అంటాడు. ఎందుకంటే ఆ ప్రేమ అనేది ఎప్పటికైనా మళ్ళీ ద్వేషంగా మారవచ్చు, కానీ ఒకసారి భయం ఏర్పడితే ఆ భయం ఎప్పటికైనా ఉంటది అని చెప్పేసి మ్యాకియావెల్లీ అంటాడు అనమాట. సో లవ్ ఆర్ ఫియర్ ఉండాలా రాజు మీద అంటే ఫియరే ఉండాలి అని అంటాడు. రెండోది ఏంటంటే ఎండ్ జస్టిఫైస్ మీన్స్ అంటాడు. అంటే మన గోల్ రీచ్ అవడానికి ఏదైనా చేయొచ్చు అనమాట. అంటే ఎట్లాంటి స్ట్రాటజీ అయినా మనం యూజ్ చేయొచ్చు అని అంటాడు. అంటే ఒకసారి గోల్ రీచ్ అయ్యేంత వరకు ఎథిక్స్ ఫాలో అవ్వచ్చు, గోల్ రీచ్ అయిన తర్వాత ఎథిక్స్ ఫాలో అవ్వకపోయినా ఏం కాదు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ పొలిటీషియన్స్ లాగానే గెలిచిన ముందు ఒకలాగా, గెలిచిన తర్వాత ఒకలాగా ఉంటారు కదా, అలాగా. మూడో కాన్సెప్ట్ ఏంటంటే లయన్ అండ్ ఫాక్స్ థియరీ. రాజు లయన్ లాగా స్ట్రాంగ్ గా ఉండాలి, పవర్ఫుల్ గా ఉండాలి అండ్ బోల్డ్ గా ఉండాలి అంటాడు. అలాగే ఫాక్స్ లాగా కూడా కన్నింగ్ గా ఉండాలి, ఇంటెలిజెంట్ గా ఉండాలి, ట్రిక్కీగా ఉండాలి, మంచి ట్రిక్స్ ప్లే చేస్తా ఉండాలి అని చెప్తాడు. నాలుగోది ఏంటంటే రిలీజియన్ ని యూజ్ చేసుకోవాలి ప్రజల పట్ల, కానీ బిలీవ్ చేయకూడదు అంటాడు. అంటే రిలీజియన్ ని ఫాలో అయినట్లే అవ్వాలి కానీ బిలీవ్ చేయకూడదు. రిలీజియన్ ని ప్రజల మీద రుద్ది సంథింగ్ రిలీజియస్ పాలిటిక్స్ లాగా చెయ్యాలి అని చెప్పేసి ఆయన థియరీలో ఇదొకటి. సో ఈ విధంగా ది ప్రిన్స్ అనే గ్రంథంలో రాజుకు ఉండవలసిన లక్షణాలు, రాజు పవర్ ని ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఉంటాయి. ఓకే, ఫాలో చేయండి ఫ్రెండ్స్.